వెల్కమ్ బ్యాక్ టు 20 ఫ్యాక్ట్స్ ఫర్ యూ ఛానల్. మనిషిని నడిపించే శక్తికైనా యుక్తికైనా పాజిటివ్ నెగటివ్ రెండూ ఉంటాయన్నది కాదనలేని నిజం. దేవుడు అంటే భక్తి, దెయ్యం అంటే భయం. పసి వయసు నుంచి దేవుడి పటాన్ని చూపించి దండం పెట్టుకో అన్నంత సాధారణంగా దెయ్యాన్ని పరిచయం చేయరు ఎవరు. గొంతు బొంగురుగా చేసి హో అనే ఓ విచిత్రమైన శబ్దంతో అదిగో వస్తుంది అనే ఓ అబద్ధంతో బెదురుగొడతారు. అలాంటి భయం నుంచి అల్లుకునే కథలకు స్పష్టమైన ఆధారాలనేవి ఉండవు, అంతుచిక్కని ప్రశ్నలు తప్ప. అలాగే కాక్మాన్ టెంపుల్ మిస్టరీ కూడా అలాంటిది. ఇప్పుడు ఆ యొక్క కాకన్మా టెంపుల్ యొక్క వివరాలనేవి తెలుసుకుందాం. మధ్యప్రదేశ్ మురైనాలోని శిథిలమైన ఈ శివాలయం ఎన్నో రహస్యాలకు నిలయంగా మారింది. గ్వాలియర్ నుంచి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం ఆసక్తికరమైన సందర్శన స్థలంగా నిలిచింది. కేవలం రాళ్లను ఒకదానిపై ఒకటి పేర్చి నిర్మించినది ఈ కట్టడం. చూడడానికి ఎంతో కళాత్మకంగా కనిపిస్తుంది. ఏ నిర్మాణమైనా దృఢంగా ఉండాలంటే సిమెంట్ లేదా సున్నం అవసరం. కానీ ఈ గుడి నిర్మాణంలో ఎలాంటి బైండింగ్ మెటీరియల్ అంటే జిగట పదార్థం అనేది వాడకుండా పెద్ద రాళ్ళు చిన్న రాళ్ళను నిలువుగా పేర్చి గోపురాన్ని మలచడం అనేది ఓ అద్భుతమనే చెప్పుకోవాలి. ట్విస్ట్ ఏంటంటే రాత్రికి రాత్రే దెయ్యాలు ప్రేతాత్మలు కలిసి ఈ గుడిని నిర్మించాయని చెబుతూ ఉంటారు. అందుకే ఇక్కడికి వెళ్ళే దర్శకులంతా అదే భయంతో మెసులుతూ ఉంటారు. దీన్ని 9వ శతాబ్దం నుంచి 11వ శతాబ్దం మధ్య నిర్మించారనేది పురావస్తు పరిశోధకుల అంచనా. అలాగే 115 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ఆలయం నేటికీ చెక్కు చెదరలేదు. అయితే ఈ కట్టడంలో కొంత నిర్మాణం ఆగిపోయినట్లుగా ఒకవైపు కర్రలు కట్టి ఉంటాయి. ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు ఆ చుట్టూ ఉండే చాలా పురాతన ఆలయాలను నేలమట్టం చేశాయి. కానీ ఈ టెంపుల్లో ఒక్క రాయిని కూడా కదిలించలేకపోయాయి. ఆలయం మధ్యలో శివలింగం ఉంటుంది. ఈ గుడికి పూజారి అనేవారు ఉండరు, అలాగే వాచ్మెన్ కూడా ఉండరు. కొందరు హోంగార్డ్స్ మాత్రం ఈ గుడికి కాస్త దూరంగా రాత్రిపూట ఎవరూ అటువైపు పోకుండా కాపలా కాస్తూ ఉంటారు. ఏదో అతీతమైన శక్తి ఈ గుడిని కూలిపోకుండా కాపాడుతుంది అనేది అక్కడి వారి నమ్మకం. అయితే ఈ గుడి కట్టడం అసంపూర్ణంగా ఆగిపోవడానికి ఓ కారణం ఉందని చెబుతారు స్థానికులు. ఆ రాత్రి దెయ్యాలు ఆలయాన్ని కడుతుంటే ఓ వ్యక్తి ఆ శబ్దాలను విని అక్కడికి వెళ్ళి చూసి ప్రేతాత్మలకు భయపడి పెద్దగా అరవడంతో అవి మాయమైపోయాయని, దాంతో నిర్మాణం ఆగిపోయింది అని చెబుతారు. ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఆర్కియాలజిస్టులు ఈ ఆలయంపై స్టడీ చేయడానికి వస్తూ ఉంటారు. చుట్టుపక్కల పరిశోధనలు చేశారు, కానీ ఈ ఆలయాన్ని మాత్రం టచ్ చేసే సాహసం కూడా చేయలేదు. అయితే నేటికి ఈ ఆలయం చుట్టూ ఈ కట్టడానికి ఉపయోగించిన కొన్ని రాళ్ళు చెల్లాచెదురుగా పడి ఉంటాయి. అవన్నీ గుడి నిర్మాణంలో వాడాల్సిన రాళ్లేనని, నిర్మాణం మధ్యలో ప్రేతాత్మలు గుడిని వదిలిపోవడంతో అవి అక్కడ పడి ఉన్నాయని కొంతమంది నమ్మకం. కానీ కొందరు దాన్ని కొట్టిపారేస్తూ ఉంటారు. అవన్నీ కొన్ని శత్రుముఖలు ఈ ఆలయంపై దాడి చేసి కూల్చిన రాళ్లేనని వాదిస్తారు. అయితే ఈ రాళ్లను తీసుకెళ్లాలని ప్రయత్నిస్తే ప్రమాదమని, కిందున్న ఏ రాయిని కదిలించినా గుడి మొత్తం కదులుతున్నట్లుగా ఒక రకమైన శబ్దం వస్తుందనే పుకార్లు విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి. ఇక్కడ చిన్న రాయి కూడా మోయలేనంత బరువుగా ఉంటుందట. అలాగే చాలామంది నిజాన్ని నిరూపించే సాహసం అయితే చేయలేదు, కానీ అలాగే భయాల్ని మాత్రం పుట్టిస్తూనే ఉన్నారు. దాంతో ఈ ఆలయం నిర్మాణం నేటికి మిస్టరీగానే మిగిలిపోయింది. చూసారు కదా, ఇది కాట్మాన్ టెంపుల్ యొక్క హిస్టరీ. ఈ గుడికి అయితే దెయ్యాలు కట్టిన గుడి అని పేరు కూడా ఉంది. ఈ వీడియో అనేది మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది కూడా యాక్టివేట్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 20 ఫ్యాక్ట్స్ ఫర్ యూ ఛానల్. బాయ్ బాయ్.